చితి కాలే వరకు కేసీఆర్తోనే ఉంటానని చెప్పి రాహుల్ రామకృష్ణ ఒక పోస్ట్ పెట్టాడు ఎక్స్లో. ఏ ఉద్దేశంతో పెట్టాడో ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఈరోజు ఉదయం ఈ పోస్ట్ వైరల్గా మారింది. కేసీఆర్ కాకతోటే నేను చితి కాలే వరకు ఉంటాను అని చెప్పి ఆయన అయితే పోస్ట్ పెట్టాడు. ఎమోషనల్ అవడంలో తప్పేమీ లేదు. కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వాగతిస్తున్నారు. ఇది కమిట్మెంట్ అంటే కొందరు అంటున్నారు. కొందరేమొచ్చేసి తప్పేమీ లేదు, కానీ ఇలా మనము పార్టీలకి లేకపోతే నాయకులకి బానిసలుగా ఉండకూడదు. ఇది చివరిగా బానిసత్వం వైపు వెళ్తుంది. అప్పుడేమవుతుందంటే తప్పు చేసినా సరే మనం ప్రశ్నించలేం, లేదా తప్పు చేసినా కూడా మనకు కనిపించకపోవచ్చు. మనం ఎప్పుడైతే న్యూట్రల్గా ఉంటామో అప్పుడే మనకి తప్పులు కనిపిస్తాయి. తప్పు చేసినప్పుడు ప్రశ్నించడం, మంచి చేసినప్పుడు ప్రశంసించడం అనేది జరుగుతుంది. కానీ ఈ విధంగా అంటే మంచి తెలివి ఉన్నటువంటి వారు కూడా ఇలా బానిసలుగా మారిపోతే, అది బానిసత్వంగా మారిపోతే రేపు ఏ తప్పు చేసినా కూడా కనిపించకపోవచ్చు అన్న విధంగా కొంతమంది దీనికి కామెంట్లు చేస్తున్నారు. అది కూడా కరెక్టే. రాహుల్ రామకృష్ణనే కాదు, ఎవరైనా సరే ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎవరినైనా అభిమానించవచ్చు. అయితే ఇక్కడ ఎన్నికల విషయానికి వచ్చేసరికి, అంటే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేసరికి, ఎన్నికల సమయంలో మాత్రమే మన యొక్క ఏదైతే ఇది ఉంటుందో, అభివృద్ధి చేసింది, అభివృద్ధి చేయనటువంటి పార్టీలు ఎవరైతే మన రాష్ట్రానికి, దేశానికి మంచి చేస్తారో, మన జాతీయ సిద్ధాంతాలకి, జాతీయ భావజాలానికి కట్టుబడి ఉంటారో అలాంటి వారిని మనం నచ్చినటువంటి వారికి ఓట్లు వేసుకోవచ్చు. అంతవరకు ఓకే. కానీ ఈ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే బానిసత్వం వైపు వెళ్ళిపోతుందేమో. అంటే తప్పేమీ కాదు, కానీ వాస్తవంగా ప్రశ్నించేటటువంటి వారు ఈ విధంగా కామెంట్లు చేయడం రేపు పొద్దున్న మళ్ళీ ఆయన్ని కాదని ఇంకొకరి వైపు వెళ్ళడం కానీ, లేకపోతే నేను ఏదో అనుకున్నాను కానీ కేసీఆర్ గారు ఇలాంటి వారు అనుకోలేదని బయటకు వచ్చినప్పుడు విలువలు కోల్పోవాల్సి వస్తుంది.